టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్. ఇక్కడైతే సంక్రాంతి ఫెస్టివల్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే మా వదిన వాళ్ళ పిల్లలు వచ్చారు. వెల్కమ్ డ్రింక్ అనేసి వాళ్ళకి ఇచ్చానమాట. వాళ్ళు తాగేసి ఫుల్ నవ్వుకుంటున్నారు. ఆ డ్రింక్ ఏంటో వాళ్ళే చెప్తారులేండి లాస్ట్లో. ఇక్కడైతే మేము ఇంకా గోరింటాకు పెట్టుకున్నాము. గోరింటాకు అంటే అది కాదండి, కోన్ కదా, కోన్ అలా పెట్టేసుకున్నాను అనమాట. పెళ్ళప్పుడు పెట్టుకున్నాను, తర్వాత ఇంకెప్పుడు మధ్యలో ఎప్పుడు పెట్టుకోలేదు. సో మా పూజతో పెట్టుకుంటా అంటే తనతో పాటు నేను ఊరికలా చుక్కలు పెట్టేసుకొని నెక్స్ట్ డే చాలా బాగా పండింది అనమాట. ఫస్ట్ అలా నార్మల్గా ఏదో ఆరెంజ్ కలర్లోనే అలాగే ఉంది. 2 hours అలాగేమో ఉంచుకున్నాను. మధ్యాహ్నం లంచ్ చేశాక నైట్ అయితే బెడ్షీట్స్కి అలా అవుతుంది అనేసి ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా చూసారా నేను ముగ్గు ఎంత బాగా వేసాను కదా. మీరు రేటింగ్ ఇవ్వడం లేదు నాలో ఉన్న కళకి. లేదండి, ఊరిక ఫన్నీగా నాకన్నా చాలా బాగా వేసేవాళ్ళు ఉన్నారు మా వీధిలో. ఇక్కడైతే నేను ఇలా ముగ్గు వేసాను అనమాట. షాడో పడుతుంది, ఇంకా అందుకనేసి నేను వీడియో అయితే తీయలేదు. ఫైనల్గా అయిపోయిన తర్వాత అయితే ఇంకా మొన్న ఎలా షూట్ చేసుకున్నానో అలా షూట్ చేసుకుందామనేసి ఆ పక్కన అయితే ముగ్గంతా వేశాక కుక్క వచ్చి అక్కడ ఉన్న ముగ్గు డబ్బాలన్నీ కదిలించేసాయి. ఇక్కడ టెంపుల్ దగ్గర పూజీ రంగులు వేసింది అనమాట. చాలా బాగా వేసింది. ఇంకా అన్ని వీడియో అంతా షూట్ చేసుకుందామని మళ్ళీ వెళ్ళాను. ఇక్కడైతే అచ్చు బుద్ధి వేస్తుంది ఆ పాప అయితే. చాలా బాగా వేసింది ముగ్గులు. అంత మంచి ఆర్టిస్ట్ అనిపించింది. ఒక 8 నుంచి 12 దాకా ముగ్గులు వేస్తూనే ఉన్నారు అందరూ ఆ డేలో. ఇంకా పెద్ద పండగ కదండి, ఇప్పుడే కదా అందరూ వేస్తూ ఉంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ పక్కనింటి వాళ్ళదనమాట. లాస్ట్ టైం నేను ఈమెది షూట్ చేయలేకపోయాను. ఆమె కూడా చాలా బాగా వేసింది. చాలా బాగా కలర్స్ కాంబినేషన్స్ కూడా భలే వేస్తున్నారు. మొబైల్లో చూసి వేస్తారు అనుకుంటాను. చాలా బాగా వేశారు. ఇంక ఇక్కడైతే నేను నా కాడున్న కలర్స్నే తీసుకుంటున్నాను అనమాట. కొత్తగా దీనికోసం దానికోసం ఏం లేదు. ఇది ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే పెద్ద ముగ్గు అయిపోతుంది. సో అంతా ఎందుకులే అనేసి ఇంకా నేను ఆయన మెరీనే ఉంటారు కదా, లాస్ట్ టైం లోకేష్ ముగ్గు అంతా వేస్ట్ చేస్తున్నారని, అందుకని ఇప్పుడు కొంచెం చిన్న ముగ్గు వేసాను అనమాట. ఇంకంతా ముగ్గంతా అయిపోయి టైర్డ్ అయిపోయాను ఫుల్గా. చూసారా అక్కడంతా మా మామయ్యలు పడుకుని పోతున్నారు. ఇంకా నేను కొంచెం సేపు అన్నా ఈ ముగ్గు వీడియో షూట్ చేసేసుకున్నాము అనేసి అలా మళ్ళీ బయటకు వచ్చాను అనమాట. ఎవరెవరు ఏం ముగ్గులు వేస్తున్నారనేసి చూసేసాను. ఇంకా తర్వాత నెక్స్ట్ డే సంక్రాంతి కదా, సడన్గా ఎర్లీ మార్నింగ్ ఎందుకో నాకు టెంపుల్కి అయితే వెళ్ళాలనిపించింది. అందుకనేసి రెడీ అయ్యనమాట. సడన్గా రెడీ అయ్యాను. సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేసుకుంటారు. ఇక్కడైతే లోకేష్ వారి ఇంటి దేవత గంగమ్మ దేవత అనమాట. ఇక్కడికి వెళ్దాము అంటే మేము ఎప్పుడు బద్వేల్కి వెళ్తున్న మధ్యలో మాకు ఈ ఊరు ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ మేము మంచిగా దండం పెట్టేసుకుని వెళ్తుంటాము. సో ఎందుకో నాకు మంచిగా నమస్కారం చేసుకొని వెళ్ళాలనిపించింది. అందుకనేసి ఇంకా సడన్గా అనుకోకుండానే ఎర్లీ మార్నింగ్ స్నానం చేసేసి వచ్చామన్నమాట. మా అదృష్టమేమో కానీ అప్పటిదాకా ఏం పూజ ఏం చేయలేదు. అంతా అప్పుడే క్లీన్ చేస్తున్నారంట. మార్నింగ్ 9కి పూజ అయిపోయిందేమో అనేసి వచ్చాము. ఇంకా ఏం అవ్వలేదు. ఇంకా లోపల ఎందుకు షూట్ చేయటం అమ్మవారిని అనేసి ఇంకా బయట ఇంకా నేను లోకేష్ అన్నీ ఇక్కడ కలర్స్ అన్నీ వేశారంట. ఇంకా వాటన్నిటిని చూస్తూ ఇంకా వీడియో తీసుకుందాము అనేసి చూస్తున్నాను అనమాట. ఇక్కడ మా అదృష్టం ఏంటంటే రాగానే గుళ్ళో వాళ్ళందరూ ఎవరు లేరనమాట. ఈ అంకుల్ ఒక్కళ్ళే అంతా పని చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మేము కూడా హెల్ప్ చేసామన్నమాట. నిమ్మకాయ దండలు గుచ్చటం, ఫ్లవర్స్ అందించడం అవన్నీ ఫాస్ట్గా అయిపోతుంది కదా. అప్పటికే 9 అయిపోయింది. ఏదైనా పూజ ఆఫ్టర్నూన్ లోపే కంప్లీట్ చేసుకోవాలి కదా. ఇంకా అందుకనేసి అందరు పిల్లలే ఉన్నారు అక్కడ. అంకుల్కి తెలిసిన వాళ్ళు అనుకుంటాను. అందరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు. నేను లోకేష్ అయితే అవి దండలు అయితే గుచ్చేసాము అమ్మవార్లకి. ఇంకా అవన్నీ బయట కూడా లోపల ఎలా అలంకరించారు బయట కూడా అలాగే అలంకరిస్తున్నారనమాట. ఇంకా నా డ్రెస్ ఎలా ఉంది మీరైతే కామెంట్ చేయండి. చాలా బాగా నచ్చింది నాకు.
సో ఆ పక్కన పొలాలన్నీ ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయన్నమాట. అవి నేనేమో కంది చెట్లేమో వెళ్ళి తీసుకొని వద్దాం కందికాయలు అనుకున్నాను, అవి కంది చెట్లు కాదంట. ఇంకా అందుకనేసి ఎందుకులేని ఉన్నాను. ఇంకా లోకేష్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు. నార్మల్గా అయితే లోకేష్ అయితే హెల్ప్ చేయడు, ఇక్కడ టెంపుల్లో ముగ్గు అనమాట. లోకేష్ అయితే నార్మల్గా అయితే హెల్ప్ చేయడు, పూజ అట్లాంటివి త్వరగా వెళ్ళడు. ఇన్ కేస్ పూజ వెళ్తే చాలా నిష్టగా చేస్తాడండి. ఏ పూజ అయినా సరే ప్రశాంతంగా కూర్చొని చేయాలని ఉంటాడు. ఇంకెక్కడ వెళ్ళే దారిలో అందరు ముగ్గులు ఎంత చక్కగా వేశారో నాకు భలే అనిపించాయి. దిగి వీడియో తీసుకుంటాను అని చెప్పాను. లోకేష్ ఏంటి ముగ్గులు తీసుకుండేది అది ఇదని, అంటే ఆఫీస్కి లీవ్ లేదనమాట, అందుకోసం అప్పటికే ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది. ఇంకా 12:30కి ఏమో మీటింగ్ ఉంది తనకి, అందుకోసం అనేసి ఫాస్ట్గా వెళ్దాము, ఇప్పటికే 12 అయిపోతుంది అని చెప్పేసి అన్నాడనమాట. ఈ దారిలో వెళ్తా అంటే పిల్లలు అంతా చక్కగా వెళ్తున్నారు. నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం అండి, నాకు ఎప్పుడైనా పప్పీస్ తెచ్చుకొని ఇంట్లో పెంచుకోవాలని నా కోరిక. బట్ లోకేష్ మాత్రం లేదు, అవి క్లీనింగ్ ప్రాసెస్ అంతా వేరుంటుంది, వద్దు అని చెప్తూ ఉంటాడు. ఏమో ఫ్యూచర్లో ఏమన్నా కొనేస్తాడేమో చూడాలి. ఇంక ఇక్కడైతే అన్ని వీడియోలు షూట్ చేసుకుంటున్నాను. ఫైనల్గా ఇలా ఉంటుంది మన పంట కోసినాకని లోకేష్ చెప్తా అన్నాడు. ఇక్కడ దారిలో వెళ్ళే మధ్యలో ఒక రేగి చెట్టు చూసామన్నమాట, వెళ్ళేటప్పుడు చూసాము. టెంపుల్కి వెళ్తూ దిగటం ఎందుకనేసి ఇంకా అలాగే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా టెంపుల్ నుంచి రిటర్న్ వస్తూ ఉంటే ఇక్కడ రేగి చెట్టులో నుంచి కాయలు కింద పడి ఉన్నాయి కొన్ని. ఇంకా అవి ఏరుకుంటూ చూస్తా ఉన్నాం. ఎంత పెద్ద చెట్టు అండి ఇది, చూస్తే అమ్మో ఇంత పెద్ద చెట్టు ఇంకా ఎట్లా కోసుకుంటారా అని నేను అడుగుతున్నాను. చూడండి లోకేష్ ఒక స్టిక్ ఒక రాయి తీసుకుని కొట్టేస్తా అన్నాడు కొమ్మల్ని. అవి 2 or 3 పడ్డాయిలండి, అవి ఇంకా పచ్చిగా ఉన్నాయి కాయలన్నీ. చూపించాను కదా నా గోరింటాకు చాలా చక్కగా పండింది కదా. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు కుకింగ్, చక్రాలు చెక్కలు అవి స్టార్ట్ చేశారు. అందుకే నేను షూట్ చేసుకుంటానని చెప్పేలోపు వీళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఏమేమి కలిపారు ఏంటి అనేది నాకు ఇవి గుర్తుగా ఉంటాయి కదా, ఇన్ కేస్ ఫ్యూచర్లో అంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయిలండి, బట్ మన స్టైల్లో మా స్టైల్లో ఎలా చేశారనేది గుర్తుంటుంది కదా, అందుకోసము. పూజతో కూడా చాలా బాగా హెల్ప్ చేసింది. పూజ నేను ఇద్దరం కూర్చొని ఇంకెక్కడైతే చేస్తున్నాము. గ్యాస్ మీద అయితే ఎక్కువ కదండి క్వాంటిటీ, అందుకోసం అనమాట. ఇక్కడ 2 చక్రాలు చెక్కలు వేయం. ఇక్కడ కజ్జికాయలకి 2 కజ్జికాయలు అనమాట. ఇది షుగరు కోకోనట్ వేసిన దానికి లోపల స్టఫింగ్ అనమాట. ఇక్కడ పప్పుల పొడి వేసింది అనమాట. ఇక్కడ ఫుల్ కింద షుగర్ పడిపోయింది, దానికోసం ఈగలు వచ్చేస్తా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కనుమ రోజు ఈ రథం ముగ్గేస్తాం కదా, అదైతే వేసాను, చాలా బాగా వచ్చిందనమాట. ఇంకంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.